నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. కేకే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మీ సర్వే కేకే గారు సంచలనం రేపింది. కేవలం ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రం మొత్తం మీదే కాదు, కేవలం ఇక్కడే ఇక్కడ తెలుగు ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. 161 సీట్లు ఎన్డీఏకి ఇచ్చేశారు మీరు. అందులో ఇంకోటి విస్తుపోయే అంశం ఏంటంటే, అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్న అంశం, జనసేన కన్నా కూడా వైసీపీ తక్కువ స్కోర్ చేస్తుంది, 14 సీట్లు మాత్రమే అసెంబ్లీలో. ఎలా అవుకామ్ యూ అరైవ్ టు సచ్ కన్క్లూజన్? అంటే నెంబర్ ఇది రావాలని మనం ట్రై చేయలేదు సార్. ఓవరాల్ గా ఇండివిజువల్ నియోజకవర్గాలు కన్సాలిడేట్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటూ వెళ్ళాక టోటల్ పర్సంటేజ్ దాదాపుగా మనకు 15% డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు నెంబర్స్ లో డిఫరెన్స్ చాలా తక్కువ, 14 సీట్లకి అని కనపడుతుంది. కానీ స్టిల్ వైఎస్ఆర్సీపీకి మీకు 30-35% ఓట్ బ్యాంకింగ్ ఉందండి. దట్ డజన్ మీన్ దట్ కంప్లీట్ గా తుడిచిపెట్టుకోపోయింది, లేకపోతే కంప్లీట్ గా కూటమి గెలిచేస్తుందని కాదు. స్టిల్ వాళ్ళ పర్సంటేజ్ లో ఓట్ బ్యాంక్ తగ్గింది కాబట్టి 15% లో మీకు నెంబర్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం జనసేన 21 గెలిచడానికి ఆస్కారం ఉంది కాబట్టి నెక్స్ట్ మనం 14 కి స్టిక్ ఆన్ అయితే 14 అని గెలుచుకునే పని అయితే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ ఇచ్చి వైఎస్ఆర్సీపీ కోల్పోయి ప్రస్తుతానికి ఇది జనసేనకి కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. జనసేన 21-21 గెలవటానికి జనసేనకి తోడ్పడిన ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఆబ్వియస్ గా ఫస్ట్ ఫ్యాక్టర్ కూటమి అండి. కూటమికి వచ్చే ఆ తర్వాత వచ్చే ప్రతి ఫ్యాక్టరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ, చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమికి ట్రావెల్ చేసిన ఒక్కొక్క అంశం అనేది రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ, రాజధాని ఎఫెక్ట్ లో కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, లేదా కడపలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేదా వైజాగ్ లో జరిగినటువంటి కంప్లీట్ గా కోరుకోకపోవడం కావచ్చు. ఇలా ఒక్కొక్క అంశం ఫ్యాక్టర్ 10% ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ఇచ్చిందే ఉంటుంది సార్. రైట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూటమిలో బలంగా బాగా పనిచేసింది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది జనసేన. బీజేపీతో పోలిస్తే మీకు జనసేన అనిపించిందా, బీజేపీ అనిపించిందా? ఆబ్వియస్లీ జనసేన సార్ అన్నిటికీ బ్యాక్ బోన్ గా నిలబడింది కాబట్టి మీకు రిజల్ట్స్ ఉమ్. కనపడ్డాయి. అది బీజేపీ బ్యాక్ బోన్ అయినా సరే, కూటమి బ్యాక్ బోన్ అయినా సరే, లేదా టీడీపీ బ్యాక్ బోన్ అయినా సరే, వెనకాల నుండి మీకు కంప్లీట్ గా ప్రతి విలేజ్ లో ఆల్మోస్ట్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి విలేజ్ లో బ్యాక్ బోన్ పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, కొన్ని విలేజ్ లో 1% ఉండొచ్చు, కొన్ని విలేజ్ లో 30% 40% ఉండొచ్చు. మొత్తానికి ఏదైనా సరే అది వచ్చింది. ప్లస్ అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం మీకు ఆ, ఇంట్లో నలుగురు ఫ్యామిలీస్ లో నలుగురు ఉంటే ఇద్దరు పిల్లలు వైఎస్ఆర్ జనసేనకి ఓటేద్దామని ముందుకు వస్తున్నా స్టిల్ పెద్దవాళ్ళకి కొంచెం దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. గడిచిన 5 years లో రకరకాల అంశాల మీద కంటిన్యూటీ గా ఉండడమో, లేకపోతే అపోజిషన్ పార్టీ మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ మీద ఈసారి పెద్దవాళ్ళు కూడా అటువైపుగా జనసేన వైపుగా చూడడం జరిగింది. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే వాళ్ళు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలి, ఇక్కడ మావాడు వైఎస్ఆర్సీపీ గెలిచి పైన జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆ ఒక్క నియోజకవర్గం మటుకు గెలిచినా తప్పలేదు అన్న ఒక సాఫ్ట్ కార్నర్ తెచ్చుకోగలిగారు ఓవరాల్. ఓకే. తెలుగుదేశం 144 గాను 133 గెలుస్తుందని మీరు చెప్పారు. తెలుగుదేశం 133 అవును సార్. గెలవటానికి బాగా ఉపకరించిన ఫ్యాక్టర్ ఏంటి? బాగా ఉపకరించింది. కూటమి సార్, మీరు 100% ఫస్ట్ ఫ్యాక్టర్ కూటమేనండి. తర్వాత ఉమ్. లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయిన బీజేపీ కూడా ఇనిషియల్ గా కొంచెం ఓట్ బ్యాంకింగ్ దానివల్ల కోల్పోతున్నప్పుడు కూడా స్ట్రక్చరల్ స్ట్రెంత్ వచ్చిందండి. ఆర్గనైజేషన్ స్ట్రెంత్, బ్యాక్ బోన్ మనకు సపోర్ట్ వచ్చినప్పుడు మనకి ఎమోషనల్ గా ముందుకెళ్ళేదానికి ధైర్యంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో స్ట్రెంత్ అనేదానికి చాలా తోడ్పడింది. ఆబ్వియస్ గా బ్యాక్ లో హైదరాబాద్ సెంట్రల్ లో ఉన్న పార్టీ ముందుకునేసరికి దాని స్ట్రక్చరల్ స్ట్రెంత్ చాలా ముందుకు వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నట్టు అదొకటే సరిపోదు, అదొకటే ఉంటే చాలా టఫ్ ఫైట్ వచ్చినది. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు ఇలా చెప్పినట్టు కాన్సెప్ట్స్ అన్ని కూటమికి యాడ్ అవడం బలంగా తోడ్పడింది. అట్ ది సేమ్ టైం మీకు కృష్ణా గుంటూరులో ఇంకొంచెం రాజధాని ఎఫెక్ట్ అనేది ఇంకా దానికి యాడ్ అడ్వాంటేజ్ అయింది కూటమికి. కృష్ణా గుంటూరు మినహాయించి రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే ఉండాలని రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాలు ఏమైనా కోరుకున్నాయి? అంటే డిగ్రీలు తేడా ఉంటుంది సార్. ఒక ఎమోషన్ మీకు కడపలో ఆ, ఆ జరిగిన సంఘటనతో పోలిస్తే మీకు అది విజయవాడలో తక్కువ ఉంటుంది. విజయవాడలో అమరావతి మీద ఉన్న ఇష్యూ శ్రీకాకుళంలో తక్కువ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఎమోషనల్ అంటే 1 2 3 4 5 6 అనుకున్నాం. బట్ ఇక్కడ 1 ఉంటే ఎక్కువ దగ్గర అదే 1 ఉంటుంది. అక్కడ ఉన్న లోకల్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు గంజాయి ఫ్యాక్టరీ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాక్టరీ ఎక్కువ దగ్గర చిన్నది ఉంటుంది. ఇన్ జనరల్ గా ఒకటే అన్ని 1 2 3 4 అన్ని ఏరియాలో ఉండవు. అది మారుతూ ఉంటాయి సార్, ఏరియాను బట్టి, సమీకరణాలను బట్టి. వేరేట్ అవుతుంటాయి. ఐ డూ యాక్సెప్ట్. అయితే ఇందులో నాకు, అంటే నేను బాగా తరిచి చూసిన అంశం ఏంటంటే, బీజేపీ పర్ఫార్మెన్స్ ఉమ్. మీకు ఎలా అనిపించింది? సో బీజేపీని అసలు అది కన్సిడర్ చేశారా, బీజేపీ కేవలం కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ ఓటేశారా?
100% సార్. కూటమి ఎఫెక్ట్ కాబట్టి అది టీడీపీ కోటేసినా, జనసేన కోటేసినా, బీజేపీ కోటేసింది. కూటమి కాబట్టి. కూటమి లేకుండా మూడు డిఫరెంట్ గా పోటీ చేస్తుంటే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ మోర్ స్ట్రెంత్ అండ్ మూడు సెపరేట్ గా ఉంటే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఇచ్చేదానికి 100% ఆస్కారం ఉండేది. బట్ కూటమి కాబట్టే ఓట్లు వేశారు. బట్ కమలం గుర్తుకి ఓట్లు వేయలేదు, లేదా డిఫరెన్స్ గా ఉంటది అనేది అది ఎంతో కొంత చిన్న 1 or 2% ఉండొచ్చు. కానీ ఒకరికి పార్టీకి ఓట్లు వేయాలంటే వెతుక్కొని వెతుక్కొని ఓట్లు వేస్తారు సార్. గుర్తును మర్చిపోయేంత, గుర్తు పెట్టుకోలేనంత మనుషులు కాదు. ఆ గుర్తుకు వేయాలంటే గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా అదే గుర్తు మీద బటన్ మీద నొక్కుతారు. మేబీ ఐడెంటిఫికేషన్ మీద లేట్ అవ్వచ్చు, కానీ అక్కడ ముసలి వాళ్ళు వెతుక్కుంటున్నారు, కమలం గురించి ట్రై చేస్తున్నారని. బట్ ఒకసారి వెతుక్కొని వెతుక్కొని దొరకపోతే మళ్ళీ దానికి ఆపోజిట్ గా ఉన్న దానికి వేరు కదండి. వెతికి ఆలోచిస్తారు, ఇంకోటి వేస్తారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కనిపించిందా, కూటమి మీద ప్రేమ కనిపించిందా, చంద్రబాబు మీద వాత్సల్యం కనిపించిందా, జనసేనాని పోరాటం మీద ఆసక్తి కనిపించిందా? అంటే ఇందాక చెప్పినట్టు ఇది జనరలైజ్ గా చేయలేము సార్. ఇప్పుడు ఆబ్వియస్ గా 30% ఇంతమంది ముగ్గురు కలిసినా గానీ 30 నుంచి 35% ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ నిలబడ్డంటే ఈ 35% మందికి ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి మీద పరిపాలన మీద, ఓవరాల్ గా ఆయన నడిచిన విధానం మీద నేను స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని నిలబడ్డవాళ్ళు. అట్ ది సేమ్ టైం మీకు ఒక 1 or 2% కాంగ్రెస్ వైపు వెళ్ళిందంటే ఆబ్వియస్ గా 1 or 2% వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు. ఈ మెజారిటీ శాతం మోర్ దెన్ 55 to 60% మనకు కనబడుతుంది. అంటే వీళ్ళకి మటుకు ఆబ్వియస్ గా ఆ, దీంట్లో కోర్ ఉంటారు. మళ్ళీ దీంట్లో అందరూ అని కాదు, కోర్ టీడీపీ, కోర్ జనసేన, కోర్ బీజేపీ అభిమానులు కోర్గా ఉంటారు. మిగతా పర్సెంటేజ్ అటు నుంచి ఇటు ట్రావెల్ అయిన ఓట్ బ్యాంకింగ్ మీకు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ట్రావెల్ చేస్తుంటే లాస్ట్ టైం చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, కంటిన్యూస్ ప్రతి వీడియోలో ప్రతి ఇంటర్వ్యూ చెప్తున్నాం, ఓన్లీ ఫ్రీ పథకాల మీదే వెళ్తారంటే అది లాంగ్ టర్మ్ ఏ పార్టీ అయినా మనుగడికి కష్టం అవుతుంది. అది పసుపు కుంకుమ ప్రోగ్రామ్ అయినా ఫెయిల్ అవుద్ది, నవరత్నాల ప్రోగ్రామ్ అయినా ఫెయిల్ అవుద్ది. ఓన్లీ డబ్బులు పంచడం వల్ల కొంచెం ఓట్ బ్యాంకింగ్ రావడం ఖాయం వస్తుంది, కానీ బట్ అది గెలుపు దిశగా ప్రయాణించడానికి ఆ లైన్ దాటేంత వరకు ఉపయోగపడదండి. లాస్ట్ టైం మీరు 151 వైసీపీకి వస్తుందని చెప్పినప్పుడు ఇలాగే చూసారా మీ వంక కూడా? ఏంటి 161 ఇప్పుడు ఎలా చెబుతున్నారు అన్నట్టు. అవును, అవును. ఇలాగే అవును సార్, సేమ్. ఇటువంటి అంటే నెంబరు విస్మయంగా. నెంబర్ సార్, ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి నెంబర్ ఉమ్, విన్నప్పుడు సార్ మనకు మీరు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు సంపాదించినప్పుడు నేను వచ్చే సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించాలనుకోండి. సౌండింగ్ ఫస్ట్ మీరు ఎలా సంపాదిస్తున్న క్వశ్చన్ కాదు, మీరు సౌండింగ్ విన్నప్పుడే ఉమ్, అది మీ ఎవరికి చెప్పినా కానీ వర్కౌట్ అవ్వదండి, ఎలా కుదురుద్ది అని అంటారు. అంటే 150 ఉమ్. నెంబర్ అనేది సౌండ్ మనకు సైకలాజికల్ జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హౌ ఇస్ పాసిబుల్ అని. బట్ నెంబర్ కి ఎమోషన్ ఉంటుంది, మనకు ఉంటుంది కానీ ఎమోషన్ నెంబర్ కి ఉండదు. కాబట్టి ఆబ్వియస్ గా అప్పుడు 150 కనపడ్డా, ఇప్పుడు 160 కనపడుతున్నా కానీ ఓవరాల్ గా నెంబర్ కనపడింది కనపడినట్టు చెప్తున్నాం. బట్ ఇంకా దానికంటే ఏ సర్వే కంపెనీ ప్రపంచంలో మనకు ఆబ్వియస్ గా భారతదేశం వరకు చెప్పుకుందాం పని అంటే ధైర్యం చేయలేదంటే సింగిల్ నెంబర్ వైపు ఏది ప్రయాణించదు, సేఫ్ జోన్ చెప్పుద్ది. మనకి అవును. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, లేదా సినారీ 2 అన్నట్టు సేఫ్ గా నెంబర్ చెప్పేదానికి ప్రయత్నిస్తుంది. ఇవన్నీ లేకుండా ఘంటాపథంగా సింగిల్ నెంబర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం వల్ల మేబీ కొంచెం జనాలు విస్మయానికి గురయ్యారు అనుకుంటున్నాను. రైట్. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనకొద్దు అని ఉమ్. భావించిన జనం పర్సంటేజ్ ఎంత ఉంది? ఓటర్స్ పర్సంటేజ్ 3,33,33,00,000 చిల్లర, 410, 3,33,40,000 చిల్లర ఓట్లు అండి పడింది అందులో. అంటే అంటే మీకు ఖచ్చితంగా ఒక ఇది 2 ఇది కోట్ల కొంచెం ఓట్లు. అంటే దీన్ని క్లారిఫై చేయాలంటే సార్ 2 భాగాలుగా డివైడ్ చేయాలి. లాస్ట్ టైము ఉమ్, ఈసారి ప్రతిసారి అంటే కూటమి వైపు ఉన్న వాళ్ళు, అంటే జనసేన వైపు లేదా ఈ కూటమి డివైడ్ చేసి అటువైపు ఇటువైపు ఉన్నారు సార్. మధ్యలో 15% డిఫరెన్స్ అటు నుంచి ఇటు మూవ్ అయినప్పుడే ఆ, ఇది చేయాలి సార్. మీకు దాదాపుగా డిఫరెన్స్ మీకు ఆల్రెడీ మీకు షేర్ చేసిన వాటిలో ఉంది. దాంట్లో ఆ, 15% ఏదైతే ఉందో అదే ఆ 15% ఓట్ బ్యాంకింగ్ లోనే మేజర్ గా 15 to 20% ఆ మేజర్ గా ఉన్న డిఫరెన్స్ మూవ్ అయిన వాళ్ళు సార్ అటు ఇటుగా. అట్ ది సేమ్ టైం రైట్. ఇటు నుంచి అటు 15. మూవ్ అయిన కూడా కొంత శాతం ఉంటారు. బట్ ఇది ఎక్కువ ఉండేసరికి కనపడదు అది అంతే. అంటే ఇప్పుడు మీ అబ్జర్వేషన్ లో, అంటే మీ సర్వేలో, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళ శాతం అటువైపు కూటమికి ఎక్కువ ఉందా, కూటమి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళది ఇటువైపు ఉందా? ఆబ్వియస్లీ కూటమి నుంచి 90% కూటమి వైపుగా షిఫ్ట్ అయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది షిఫ్ట్ కాబట్టి అయిన. ఈ డిఫరెన్స్ సార్. లేకపోతే లాస్ట్ టైం 10% డిఫరెన్స్ వచ్చింది కదా సార్, వచ్చింది కదా సార్. ఉమ్, ఇప్పుడు ఉమ్, వాళ్ళకి ఆ, మళ్ళీ 15% వస్తుందంటే హ్యూజ్ గా నెంబర్స్ డిఫరెంట్ వాళ్ళు ట్రావెల్ అయ్యి ఉండాలి ఆబ్వియస్ గా రకరకాల సెక్షన్స్ నుంచి. అట్ ది సేమ్ టైం ఉమ్. కూటమి జత కట్టడంతో ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే. జనసేనాని పోరాట పటిమని ఎక్కువ జనం గమనించారా, లేకపోతే తెలుగుదేశం సింహభాగం పోషించింది, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించింది అనే పారామీటర్స్ మీద ఏమన్నా మీరు ఆ, మీ మీ రెండు సార్, క్వశ్చన్స్ ఉన్నాయా? మన
అంటే ఒకరికి ఓట్లు సీట్లు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒకరు తక్కువ ఉండొచ్చు, కానీ ఇవి మనకు జోడెద్దుల్లాగా సార్. ఒక ఎద్దు ఎక్కువ, ఒక ఎద్దు తక్కువ కాదు. ఆ వీళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు ఎక్కువ. వీళ్ళకి బలంగా పనిచేసి బలంగా వెనక నిలబడి ముందుకు తీసుకెళ్ళినటువంటి జన సైనికులు ఎక్కువ కాబట్టి ఆబ్వియస్ గా రెండిటికి 1+1 లా తోడేది. ఏ ఒక్కటి లేకపోయినా కానీ స్ట్రక్చర్ ఇంత ప్రభావితం ఓవరాల్ గా చూపించలేదు కదా. ఇంత అంటే ఒక క్లీన్ సైడ్ విక్టరీగా ఉండేది కాదు. ఒక ట్రయాంగులర్ ఈ పర్సెప్షన్ లో అండి, బీజేపీ నుంచి తెలుగుదేశానికి, జనసేన నుంచి తెలుగుదేశానికి ఓటు అంతగా ట్రాన్స్ఫర్ కాలేదని ఒక అబ్జర్వేషన్ బయటకు వచ్చింది. అది అబ్జర్వేషన్ మాత్రమే, నిజం అయి ఉండాల్సిన అవసరం లేదు. బట్ వేరస్ మీ సర్వేలో అంటే దాన్ని హౌ డిడ్ యూ ఎడ్యుకేట్? అంటే ఇనిషియల్ గా ఉన్నమాట కరెక్టే సార్. ఇప్పుడు 2 months బిఫోర్ వరకు ఆ ఓటింగ్ ప్యాటర్న్ లో మాకు 70% జన సైనికులు రెడీగా ఉన్నారు ఓట్లు వేసేదానికి కనపడింది. తర్వాత 1 month దగ్గరికి వచ్చారు కదా, 80%, 85%, 90 దాకా వచ్చింది. పోస్ట్ పోల్ చేసేసరికి ఇంకా 95% వరకు కొన్ని నియోజకవర్గాలు వెళ్ళినా ఆశ్చర్యపోలేదు. అంటే జన సైనికులు అంటే లాస్ట్ టైం పడ్డ ఓట్ బ్యాంకింగ్ కదా సార్. మామూలుగా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కానీ, లేకపోతే జన సైనికులు కానీ, లేకపోతే సానుభూతి పరులు కానీ, లేకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని ఆ, సినిమా పరంగా అభిమానులు కానీ, వ్యక్తిగత అభిమానులు కానీ, వీళ్ళంతా శాతం చెప్తున్నాను. ఓవరాల్ గా వీళ్ళు ఎవరైతే సాఫ్ట్ కార్నర్ తో ఉన్న సెక్షన్ లో 95% వరకు మూవ్ అయ్యారు సార్. కాబట్టి ఈ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి కొంచెం మీకు ఇబ్బందికరమైన ప్రశ్న, బట్ మీ ఆ, దీంట్లో మీ పారామీటర్స్ లో ఇది కూడా పెట్టుకొని ఉంటారు, బయటికి చెప్పలేకపోయినా. కులాల పరంగా ఏ కులంల ఓటు శాతమే చెప్పండి, నాకేం నెంబర్ అక్కర్లా, ఎటువైపు పడింది? అంటే ఆబ్వియస్ గా ఎస్సీ ఎస్టీల్లో అధిక శాతం వైఎస్ఆర్సీపీ ఉంటుంది సార్. ఎస్సీలో ఎక్కువ ఉమ్, పర్సెంట్ ఉండొచ్చు, ఎస్టీలో కొంచెం తక్కువ పర్సెంట్ ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ కంపేర్ టు. అంటే దాంట్లో దీంట్లో 70-30 అంటే దాంట్లో 80-20గా ఉండొచ్చు ఎస్సీస్ లో. అలాగే ముస్లిమ్స్ లో మీకు 70-30గా ఉండొచ్చు. బీసీస్ లో మనం 60% కూటమికి, 40% వరకు, అంటే రౌండ్ ఫిగర్ చెప్తాను సార్ అర్థమైంది దానికోసం. వెరీ ఆ, వెరీ ట్రూ. వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. మీకు కాపు కమ్మాలో 90-10 కనపడొచ్చు. అలాగే ఎప్పుడు లేని క్షత్రియాస్ లో కూడా ఈసారి కన్సాలిడేట్ గా పనిచేసి మోర్ దెన్ 90% గోదావరి జిల్లాలో వరకు చూసుకుంటే 90% ఓట్ బ్యాంకింగ్ మీకు కూటమి వైపే మళ్ళీందని చెప్పుకోవచ్చు సార్. మీకు రెడ్డిస్ ఓకే. లో ఒక 20% వరకు ఇంచుమించుగా ఇది కూటమి వైపు మళ్ళీంది. సారీ, 20%. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఇంకో 10% తక్కువ కూటమి వైపు ఎక్స్ట్రా వచ్చింది అనిపిస్తుంది. ఓకే, రెడ్డిస్ లో కూడా మీరు ఆ వేరియేషన్ నోటీస్ చేశారు, రెడ్డి ఓటర్స్ లో కూడా ఒక లాస్ట్ ట్వంటీ టైం పడ్డ పర్సెంట్ ఇటు. ఓట్ బ్యాంకింగ్ తో పోలిస్తే అంటే లాస్ట్ టైం ఓట్ బ్యాంకింగ్ కంపేర్ చేస్తే ఒక 10% తగ్గింది సార్ ఇన్ రెడ్డి కమ్యూనిటీ ఆల్సో. ఓకే, కొన్ని ఇగ్నోర్డ్ సెక్షన్స్, క్యాస్ట్ ఉంటాయి, ఉదాహరణకి బ్రాహ్మిన్స్, వెసెస్, అది పట్టించుకోరండి. ఆ కులాలు ఎటు ఓట్ చేశాయని? వైశ్యాస్ 80% వరకు వైఎస్ఆర్సీపీకి కాకుండా 80% కూటమి వైపే మళ్ళీ సార్. ఓన్లీ 20% మాత్రమే వైఎస్ఆర్సీపీకి కనపడ్డారు. బ్రాహ్మిన్స్ లో అయితే 90% వరకు కూటమి వరకు ఉన్నారు సార్ ఓవరాల్, తక్కువ. ఓకే, అంటే ఇన్ఫాక్ట్ మీరు నోటీస్ చేస్తుంటారు, ఈ సీట్ల కేటాయింపులో ఈ రెండు సెక్షన్స్ కి పెద్దగా టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదు, అయినా కూడా పట్టించుకోలేదా కులాల వాళ్ళు? ఇనిషియల్ గా ఆబ్వియస్ గా చాలా ఆ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 50 నుంచి 40, 40 నుంచి 35 అని వస్తాయి, 35 నుంచి 21, లాస్ట్ కి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి 20 సీట్స్ అయినా దీనికోసం ఇంత ఉద్యమాలు ఇంత చేసి ఇంత మీటింగ్ చేసి 20 సీట్ల కోసం అయితే అన్నట్టు వచ్చింది. బట్ స్లోలీ సమ్వేర్ సంహౌ దే కన్విన్స్డ్ విత్ ద నెంబర్. ఓకే, అండ్ ఇంకోటి, 21కి 21 సీట్లు కేకే గారు జనసేనకి ఇచ్చారనే ఫ్యాక్టర్ తెలుసుకున్న తర్వాత జనసేన నాయకులు కానీ, జనసేనని కానీ రిపెంట్ అయిన పరిస్థితి మీకు ఏమన్నా జస్ట్ అంటే ఏది, నేను ఆ, మ్, చాలా సటిల్ గా అడుగుతున్నా ఈ క్వశ్చన్. వాళ్ళు ఏమైనా రిపెంట్ అయ్యారా, అరే అదే మనం ఇంకొక 40 సీట్లు తీసుకుంటే బాగుండేదేమో, 60కి మనం గెలిచేవాళ్ళమేమో? ఆబ్వియస్ గా అనిపిస్తుంది కదా, ఇంకొక 5-10 సీట్లు తీసుకుంటే బాగుంటుంది అని అది ఇప్పుడు కనిపిస్తుంది. బట్ ఆబ్వియస్ మ్, గా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ టీడీపీ నెగోషియేటెడ్ వెరీ వెల్. జనసేన ఫెయిల్డ్ ఇన్ నెగోషియేషన్ మ్. సీట్ డిస్ట్రిబ్యూషన్. జనసే జనసేన, కుడ్ యూ ప్లీజ్ జనసేన రిపీట్ సార్? సీట్ల పంపకంలో అంటే టీడీపీ అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు కదా సార్, నీకెంత నాకెంత ఇట్లా ఇద్దరు చర్చ. రైట్ రైట్. టీడీపీ సక్సెస్ అయింది, జనసేన అనుకున్న సక్సెస్ తక్కువ సక్సెస్ కాలేకపోయింది. రైట్, ఫైనల్ గా క్వశ్చన్ సార్. 100%. జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ దఫా
ఒకవేళ ఓడిపోతే, అంటే మీరు అడిగిన ప్రశ్నలు ఎవరు ఉండి ఉంటుంది అనుకుంటున్నారు, ఓడిపోతే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా, ఇనాక్టివ్ అవుతారా, అలా ఎందుకు ప్యాసివ్ సార్? అయిపోతారా? అట్లాగా సార్, ఓటింగ్ అలాంటి ఓడిపోతే ప్రశ్న. నిష్క్రమించే అలాంటివి ఉండవు సార్. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ తగ్గినంత మాత్రాన పూర్తిగా సెక్షన్ ఉమ్, ఏమి నేను కాదు అన్నట్టు కాదు కదా సార్. మీకు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఉమ్. నూటికి ఇప్పటికీ సో ఆ దట్. మూడు పార్టీలు కలిసినప్పుడు కూడా ఇక్కడ 30% ప్రజలు మీద వైపు మళ్ళారు కాబట్టి మళ్ళీ పుల్ చేసుకొని మళ్ళీ పుష్ చేసుకుని అవతల వాళ్ళు మిస్టేక్స్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని ముందుకెళ్తే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది సార్. ఆ చేసిన తప్పుల చిన్న కరెక్షన్స్ చేసుకుంటాం ముందుకెళ్తే. లాస్ట్ టైం సో టీడీపీకి 23 కరెక్ట్. వచ్చినప్పుడు కూడా అయిపోయింది ఇంకా కాదన్నారు. జనసేనకి ఒక్క సీటు కూడా అన్నప్పుడు ఇంకెందుకు ముందుకు రాదన్నారు. సో మళ్ళీ వాళ్ళు పుంజుకున్నారు కదా సార్. బట్ దిస్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఈవెన్ ది అపోజిషన్ స్టేటస్ ఆల్సో కదా. అది కూడా లేదు కదా ఇప్పుడు మీ మీ సర్వే ఏంటండి? ప్రకారం. అపోజిషన్ స్టేటస్, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది కదా. స్టేటస్ అనేది టెక్నికల్ టర్మ్ సార్. మామూలుగా పోయినసారి 23 వచ్చింది కాబట్టి టీడీపీ ఈ స్థాయిలో ఉంది. 18 వచ్చి ఈ స్థాయిలో ఉండేది కాదు. 16, 17 వచ్చి ఈ స్థాయిలో ఉండేది కాదు కదా సార్. అట్లా కాదు. అది టెక్నికల్ స్టేటస్, అపోజిట్ స్టేటస్ అనేది. అంతేగాని దాన్ని బట్టే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వలేము. సో ఎంతో కొంత ఆయన ఇంకా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు ఓటర్స్, ఎంతో కొంత మీ దృష్టిలో ఇంకా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తాయి అంటారు. 100%. రైట్. వెల్ఫేర్ స్కీమ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీకి ఉన్న సార్. ఓట్ బ్యాంకింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు, థ్యాంక్ యూ. సో థ్యాంక్ సో యూ. థ్యాంక్ సో యూ. థ్యాంక్ యూ సార్. చూసాం కదా సైనింగ్ ఆఫ్ సార్. ఇప్పటిదాకా కేకే గారు చెప్పారు చాలా స్పష్టంగా 161 ఎన్డీఏ కూటమికి. సో ఇది అల్టిమేట్ నెంబర్. జగన్మోహన్ రెడ్డి గారు సాంకేతికంగా ప్రతిపక్ష హోదా కోల్పోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వారి అబ్జర్వేషన్. అయినా కూడా 35% ఆఫ్ ఓటర్స్ ఇంకా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు. సో చిన్నపాటి కరెక్షన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మే బౌన్స్ బ్యాక్ అగైన్ ఇన్ 2029 అనేది కేకే గారి అబ్జర్వేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.